యాండో అందరూ బాగున్నారండి. ఈ మిరపకాయ చూసారండి ఎంత ఉందో ఒక్కొక్కటిని. బొండి మిరకాయలు ఉన్నాయండి. ఇయ్య మజ్జిగలు ఎత్తారేంటండి? బొండి మిరకాయ ఎలా ఉండండి, బొండిగా లేదా? ఏమో అదే కదా. అసలు నేను సంతకి వెళ్ళినప్పుడు వీటిని చూస్తే చూడంగానే మిరపకాయ బజ్జీలు చేసుకొని తినేయాలనిపించిందండి. అసలు ఎంత ఉన్నాయంటండి, ఈ జాతి ఏంటో అర్థం కాలేదు నాకు. కారం ఉంటాయో లేదో తెలీదు. బజ్జీ అయితే వేసుకొని తినాలనిపించింది, తెచ్చేసాను. కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోని ఎవర్ గ్రీన్ అండి స్నాక్స్ లోని మిరపకాయ బజ్జీ, అంతే కదా. అవును, ఎండాకాలం వానాకాలం లెక్కే ఉండదు, ఎప్పుడైనా తినచ్చు. రోడ్డు మీద ఎప్పుడైనా సరే చూడు, మన చూడంగానే మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది. ఈ మిర్చిని చూడంగానే కూడా నాకు అలాగే అనిపించిందండి, చేసి తినాలనిపించింది. కొనుక్కొచ్చేసామండి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఇస్తున్నాం శుభ్రంగా. మామూలుగా ఆ పచ్చిమిరకాయలు కూడా పచ్చగా ఉంటాయండి. ఈ మిరకాయ ఏమో కొంచెం లైట్ పచ్చగా ఉందండి, ఎరైట్గా ఉంది. కొంచెం ముగ్గిందంటారా? ముగ్గు ఉంటదా? కాదు, కారం ఎక్కువ ఉంటదంటే ఇంతలా ఉంది. ఇది నాకు తెలిసి ఉండదేమో అనిపిస్తుంది. కోసేసి గిద్దలే తీసేద్దాం, ఎందుకన్నా మంచిది. తీసేద్దామా? కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ ఊరించి చేస్తారండి కదా బాబు, కంగారు పెట్టేస్తారా మరేంటి. ముందుగా ఈ మిరపకాయలన్నీ ఓ పక్కన ఇలా చీరుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేద్దామండి. గింజలు ఎక్కువేమి లేవు, తక్కువే ఉన్నాయి. ఇలాగా నాటు పెట్టుకోవడం వల్ల కూడా మనం బజ్జీ వేసినప్పుడు పేలకుండా ఉంటాయండి. గింజలు ఎక్కువేమి లేవు, తీయక్కర్లేదు. అయితే ఇంత బజ్జీ ఒకటి తింటే సరిపోద్దాం మనకి. మరి ఒకటి కాకపోతే 4 తిందాం అనుకుంటున్నాడు ఇప్పుడు. అసలే ఎండాకాలం బాబు, ఏదో చూడంగానే మనసు పడ్డాం. మనసు పడినప్పుడు తినాలి కదా మరి. మిరపకాయ బజ్జీల కోసం ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఒక 2-3 చెంచాల వరకు వాము వేస్తున్నాను దీంట్లో. 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కొంతమంది శనగపిండిలో ఒక 1/2 చెంచా కారం కూడా వేస్తారు, కావాలనుకుంటే వేసుకోండి, నేను వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం అండి. మిరపకాయ బజ్జీలు వేయడానికి సమానంగా ఉండాలి, మరీ పలచగా అయిపోకూడదు, గట్టిగా ఉండకూడదండి. పలచగా అయిపోయిందంటే మిర్చికి పిండి అంటదండి, అదే గట్టిగా ఉందనుకోండి మిర్చి ఏమో పిండిలో ములగదనమాట. ఎలా అయినా కష్టమే, కొంచెం సమానంగా ఉండాలి. ఇంకా అది పొయ్యిలిగేసిందా? ఇరుతుంది. మూగుడెట్టేసి నూనె పోస్తాం అనుకో, నిండానా వేసేద్దాం. పెద్ద మిర్చి నిండుగా వేయాలి నూనె, గుర్తుపెట్టుకో. దీంట్లో కావాలనుకుంటే ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాం అనుకోండి, మిరపకాయ బజ్జీలు గుల్లగా వస్తాయండి. నేను వేయట్లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. పిండి కలుపుకునే విధానం చూసారు కదండి, కరెక్ట్గా జారు ఈ రకంగా రావాలండి. ఇంతకు మించి నీరు కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా మిరపకాయ బజ్జీలు కరెక్ట్గా రావు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగారు రెడీయా? రెడీ. చూడండి, ఒక మిరపకాయ తీసుకొని ఒక మొత్తం ములిగేలాగా ముంచి వెనక్కి ముందుకు తిప్పుకోవాలి. నూనె బాగా మరిగిందండి. ఇదిగోండి, కొసన ఇలా కారుతూ ఉంటుంది కదా, కొంచెం ఇలా అనుకొని పెద్దగా ఉన్నాయి కదండి, 3 వేసుకుంటున్నాను. వేయంగానే కదపక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత కదుపుకోవాలి. బజ్జీ చాలా బరువు ఉందండి, వెనక్కి తిప్పుతామంటే తిరగట్లేదు, ఇదే తిరిగేస్తుంది. కాదు, ఒక బజ్జీ 1/2 కేజీ వచ్చేలా ఉందండి. ఇదా అలాగ ఉన్నాయి, మరి బొడుతుల్లో ఉన్నాయి. ఫంక్షన్లకి ఆగు మీద ఇలాంటి బజ్జీలు వేసామనుకోండి, బజ్జీ ఒకటి తినేసి వెళ్ళిపోతారు, ఇంకా అన్నం ఏం తినరు. అలా ఉన్నాయి, దండిగా ఉంటుంది. మరి ఇలాంటివి తేవాలంటే అన్నం తేగలరా? ఒక 50 కేజీలు తేవాలి. చూసారు కదండి, ఈ రకంగా ఎర్రగా వేయించుకోవాలి మిరపకాయ బజ్జీలు. ఇదే రకంగా బజ్జీలు అన్నీ వేసేసుకుందాం అండి. ఇదిగోండి, మిగిలిన పిండితోటి ఇలాగ అరటికాయ బజ్జీలు వేసుకున్నాను. చిన్నవి అరటికాయ బజ్జీలు వేసుకోవచ్చు, దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకొని పకోడీలు కూడా వేసేసుకోవచ్చండి. మిగిలిన దాంట్లో పచ్చిమిరకాయ బజ్జీలు వేసినప్పుడు ఎప్పుడు కూడా పిండి మిగులుతుంది అలాగా ఆఖరణ, అంటే అన్నిటికీ మొలగడానికి ఎక్కువ వేసుకోవాలి కదా ముందే. మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ కోసం కొత్తిమీర, ఉల్లిపాయ కోసుకున్నాం.
ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కున్నాం. కొత్తిమీర ఉల్లిపాయ కలిపేసుకుందాం అండి. నిమ్మకాయ కూడా దీంట్లో పిండేద్దామండి. కాదు ఈ మిర్చికి ఉల్లిపాయ కూడా కేజీ ఉల్లిపాయలు ఎక్కేలు ఉన్నాయి లోపలగా. అవన్నీ పక్కన పెడితే మీరు అలా కోసి పొట్ట కోసి అందులో పెడుతుంటే నాకు నోట్లో లాలాజలం బయటకు వచ్చేస్తుంది. తిందాం, తినేయాలనిపించేస్తుంది. ఏమున్నాయండి బజ్జీలా బాగా చాలా బాగుంటాయి అంటారండి. కారం ఉంటుందో లేదో తెలియదు మరి నాకు. కారం ఉన్నా లేకపోతే తినేస్తానండి అండి. తినేయాలి. ఆ చూస్తుంటే ఎలా ఉన్నాయండి, వదిలి బుద్ధి ఎలా ఉన్నాయి. కాదు ఈ ఉల్లిపాయ కొత్తిమీరలోనే నిమ్మకాయ పిండేసాను. పైన కూడా కొంచెం పిండమంటావా? పిండండి. అయ్యి బాబు ఎంత ఉన్నాయి ఏంటండి, ఇయ్యా కారం ఉంటుంది అంటారు అసలు. ఏమున్నాయా ఈ సైజులో నేను ఎప్పుడు తెలియదు. ఈ పచ్చిమిరకాయలు కాదండి, ఉప్పు మిరకాయలు ఉన్నాయండి. ఉప్పు పోయి ఎంత మిరకాయలు. ఇగో ఫస్ట్ ఎప్పుడైనా సరే మిరకాయ బజ్జి తినేటప్పుడు మీరు ముచ్చుకుతుంట చూసారే కదండి, అంటుకుని ఉంటుంది. అది తినాలండి, బాగుంటుంది. కరకరలాడుతుందా? ఆహా. దాని తర్వాత మిరకాయ బజ్జీ తినాలి. గొడవ ఉందండి ఇదా. అబ్బా కారం లేదండి అసలు. లేదు, లోన కూడా మెత్త మెత్తగా భలే ఉందండి పచ్చిమిరకాయ. క్యాప్సికమ్ ముక్కలా ఉంది. మిర్చి ఇంత ఉంటే కారంగా ఉంటుందేమో అనుకున్నాను నేను. అసలు ఇంత కూడా కారం లేదు, ఏమాత్రం లేదు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా తినేచ్చండి మిరకాయ బజ్జీ, అలా ఉందండి. కాదు మిర్చిలో పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఇంత ఉందనుకో మిర్చి, సేమ్ పచ్చిమిరకాయ ఇంత ఉంటుంది. అది టమటంలు ఆడించేస్తుంది, మొత్తం పరిగెట్టిచ్చేద్ది. ఇదేమో పైన పటారం లోన లోటారం అన్నట్టు ఉండడానికి ఎంత ఉంది. దీన్ని బట్టి ఏమాత్రం లేదు. వయసులో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడతారండి, వయసు అయిపోయాక చూసారండి వృద్ధాప్యం వచ్చాక అనుగుమనుకుంటారు. అలాగే ఇది పెద్దది అయిపోయింది కానీ కాయ, అందుకేమో ఇలాంటి దానికోసం ఇంగ్లీష్ కాయ ఏమన్నాడు అంటే మిరకాయ బజ్జీ తినమన్నాడేంటి. మిరకాయ బజ్జీ కాదు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ ఏ కవర్ అన్నట్టు ఏదో అంటారు కదా. అదే అండి, పైన ఉన్న కవర్ చూసి ఆ బుక్ లో ఏముందో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, చూస్తేనే కానీ అన్నట్టు. ఎంత ఉంది కదా అని భయపడక్కర్లేదు. యాక్చువల్గా మిర్చి కారం ఉంటుంది ఏమో అనుకొని నేను కారం అసలు ఏమాత్రం ఎక్కడ పెట్టలేదు, పూర్తిగా కారం లేదనమాట. మనం ఏం చేయొచ్చు అంటే వేస్తే చెప్పాను కదా, శనగపిండిలో కొంచెం కారం కలుపుకున్నప్పుడు వస్తుంది కారం. ప్లస్ పైన కొత్తిమీర ఉల్లిపాయలు వేసి చూసారా, దాంట్లో కూడా కొంచెం కారం కలిపేసి పెట్టుకుంటే అది కారం కారంగా అనిపిస్తుంది. అసలుగా కారం మొత్తానికి ఎండగొడుతున్నా కానీ మిరపకాయ బజ్జీ చేసింది నేను. ఇలాంటి మిరకాయలు కాంపిటీషన్ పెట్టుకున్నాం అనుకోండి, 5-6 కేజీలు అవలాలుగా తినేచ్చండి. కారం లేదు కదా. కారం లేదు, కరెక్టే. ఇంత తినాలంటే పట్టాలి కదా. బొండు మిరకాయ బజ్జీ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మన గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.